కొత్తగా బొటిక్ పెట్టాలి అనుకున్న వాళ్ళకి టిప్స్ చాలా యూజ్ అవుతాయండి. ఒకసారి వీడియో మొత్తం చూడండి. కొత్తగా స్టార్ట్ చేయాలి బొటిక్ అనుకున్న వాళ్ళు మాత్రం చాలా యూజ్ అవుతుంది ఇది. హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నా అండి. మీ అందరు బాగున్నారా? మనకి ఎస్టర్డే ఒక మెసేజ్ వచ్చింది, అక్క ఇంట్లో కుట్టే వాళ్ళకి టిప్స్ చెప్పారు, మరి కొత్తగా బొటిక్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము, మాకేమైనా టిప్స్ చెప్పరా అని. అందుకే మీకోసం ఇవాళ కొత్తగా బొటిక్ పెట్టాలి అనుకున్న వాళ్ళ కోసం కొన్ని టిప్స్ అండి, నాకు తెలిసినవి కొన్ని చెప్తాను. కొత్తగా బొటిక్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి బేసిక్, ఇప్పుడు కొంతమంది ఎట్లా అంటే మనకి ఫ్యాషన్ ఉంది, సో ఓకే మనం కొత్త కొత్త డిజైన్స్ క్రియేట్ చేపించే కెపాసిటీ మనకు ఉంది కదా, పెట్టేస్తే నడుస్తుంది కదా అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారు, మనం కోర్స్ తీసుకున్నాం కదా, సో మన కోర్స్ తీసుకోవడం వల్ల మనం పర్ఫెక్ట్గా అవుట్ఫిట్ని చేయగలము అని కొంతమంది ఆలోచిస్తారు. కొంతమంది ఓకే కొంతవరకు చదువుకొని ఉంటారు, తర్వాత ప్రజెంట్ బయట జాబ్స్ టైట్ ఉన్నాయి కదా, సో మనతో మనీ ఉంది కదా, మనీ ఎఫర్ట్ చేసి బొటిక్ స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి కూడా కష్టమే కదా, ఎందుకంటే వాళ్ళకి వర్క్ రాదు. కొంతమందికి ఓన్లీ కటింగ్ వస్తుంది, వాళ్ళు ప్రాపర్గా కటింగ్ చేయగలరు, కానీ వాళ్ళకి స్టిచ్చింగ్ రాదు. ఇప్పుడు అలాంటి వాళ్ళకి కూడా కష్టమే కదా. కొంతమందికి ఓన్లీ స్టిచ్చింగ్ వస్తుంది, కటింగ్ రాదు. ఇలా చాలామంది ఉంటారు. ఓకేనా, కొంతమందికి బేసిక్ వచ్చి ఉంటాయి, కొంచెం బేసిక్ వచ్చి ఉంటుంది, బట్ స్టార్ట్ చేసేద్దాం మనం వర్కర్స్తో నడిపిద్దాము అనుకుంటారు. వాళ్ళకి కూడా కొంచెం కష్టమేనండి, ఎందుకంటే ఉంటాయి కొన్ని టిప్స్. ఇంకొంతమంది కలర్ మ్యాచింగ్, ఇప్పుడు వాళ్ళు ఒక శారీ తెచ్చారు అంటే ఆ కలర్కి ఏ బ్లౌజ్ సెట్ చేస్తే అవుట్ఫిట్ ఎక్సలెంట్ ఉంటుంది అన్నది పర్ఫెక్ట్ చెప్తారు. కొంతమంది సెలెక్షన్ చాలా బాగుంటుంది కదా, అలాంటి వాళ్ళు ఇప్పుడు అందరు చెప్తుంటారు మీ సెలెక్షన్ చాలా బాగుంది, వాళ్ళు అనుకుంటారు నా సెలెక్షన్ చాలా బాగుంటుంది కదా, సో నేను ఇది ఇంప్లిమెంట్ చేస్తే ఇలా ఉంటుంది అని. సో అలాంటి వాళ్ళకి కూడా కొంతవరకు ఏది వర్క్ రాకోకుండా ఏం చేయలేము. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే మనం పెట్టాలనుకున్నప్పుడు మనతో మనీ కంపల్సరీ ఉండాలండి. ఈవెన్ 4 to 5 lakhs మన దగ్గర ఉంది, ఇన్కేస్ మనం అది ఇన్వెస్ట్ చేసినా మనల్ని ఎవ్వరు అడగరు ఆ మనీ అనుకుంటేనే ఇన్వెస్ట్ చేయండి. అది ఎవరైనా ఎందుకు అంత అవుద్ది అంటే, ఇప్పుడు ప్రజెంట్ నేను ఉన్నది హైదరాబాద్లో కదా, నేను హైదరాబాద్లో మంచి మంచి ఏరియాస్లలో కాదు, నార్మల్ ఏరియాస్లలో ఎట్లుంటుంది, ఒక షెటర్ కావాలి అనుకోండి 20,000 కంపల్సరీ ఉంటుంది దాని రెంట్. అందులో అక్కడ మనకి 6 months రెంట్ అడ్వాన్స్ తీసేసుకుంటారు. మామూలుగా హౌస్కే 3 months తీసుకుంటున్నారు కదా, సో షెటర్కి 6 months అడ్వాన్స్ కంపల్సరీ తీసుకుంటారండి. ఇది ఎక్కడైనా ఉంటుంది, తీసుకుంటారు. సో 20,000 అంటే అక్కడ మనకి 6 monthsకి ఛార్జ్ చేయాలి మనం, 1,20,000 వాళ్ళకే పోద్ది కదా. తర్వాత జాబ్ మిషన్, ఒక మిషన్ అయినా కొనాలి కదా, స్టార్ట్ చేసినప్పుడు ఒక మిషన్ కొంటారు, 25,000 ఓవర్లాక్ మిషన్ కావాలి. తర్వాత పికో ఫాల్ వేసే మిషన్ కావాలి. తర్వాత మీకు వర్క్ వచ్చి మాస్టర్ కావాలి, కంపల్సరీ మాస్టర్ కావాలి. ఇక్కడ మాస్టర్ ఛార్జెస్ ఎలా ఉంటాయంటే వీక్లీ ఛార్జెస్ ఉంటాయండి, మంత్లీ ఉండవు, వీక్లీ ఉంటాయి. మనకి వీక్కి 15,000 ఉంటుంది వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు పర్ డేకి 1,500 to 2,000 ఆ రేంజ్లో తీసుకుంటారు. అది మీరు డైలీ వాళ్ళు మార్నింగ్ 10 o'clock to ఈవినింగ్ 8 o'clock వరకు వర్క్ చేస్తారు, మధ్యలో లంచ్ బ్రేక్ 2 hours కంపల్సరీ. సో ఈ గ్యాప్లో వాళ్ళు వర్క్ చేసే అంత టైము మనం వర్క్ చేయించే అంత మన దగ్గరికి డ్రెస్సెస్ బ్లౌజెస్ వచ్చాయనుకోండి, ఎఫర్టబుల్, లాస్ రాదు, ప్రాఫిట్లోనే నడుస్తుంది, అదైతే కన్ఫామ్గా చెప్పగలను నేను. తర్వాత హుక్స్ వేస్తారు కదా, హుక్స్, కాజా, హెమ్మింగ్, ఇవి మినిమం మనకు అవన్నా వచ్చి ఉండాలి, ఎందుకంటే ప్రతి బయట వేయలేము. తర్వాత మెయింటెనెన్స్ ఉంటుంది, మెయింటెనెన్స్ వాళ్ళు కనీసం మంత్కి 10,000 లేదే వాళ్ళు కూడా రారు. ఇంక ఈ వర్కర్స్ని మనం పెట్టుకుంటాం కదా, వాళ్ళు కంపల్సరీ కలకత్తా వాళ్ళే ఉంటారు, మన కల్లా వాళ్ళు అంత ఎఫర్ట్ చేయరు. పర్ డేకి 7 to 8 బ్లౌజెస్ మన కల్లా వాళ్ళు స్టిచ్ చేయరు. సో కలకత్తా వాళ్ళు చేయగలరు, వాళ్ళు 10 బ్లౌజెస్ వరకు కూడా చేస్తారండి.
ఎందుకంటే వాళ్ళు వర్క్ చేయడం స్టార్ట్ చేశారంటే చాలా ఇంట్రెస్ట్, చాలా కాన్సన్ట్రేట్గా చేస్తారు వాళ్ళు. సో వాళ్ళకేమో బెంగాలీ వస్తుంది, వాళ్ళకి తెలుగు రాదు. హిందీ కూడా ఏదో కొంచెం కొంచెం, వాళ్ళు ప్రాపర్ బెంగాలీయే మాట్లాడతారు. మనకి హిందీ కూడా వచ్చి ఉండాలి, వాళ్ళతో మేనేజ్ చేయాలి కదా. సో అది కూడా ఉంటుంది ఇవన్నీ. సో మన దగ్గర 4 to 5 lakhs కంపల్సరీ మన దగ్గర ఉండాలి, అప్పుడే మనం దాన్ని ఎఫర్ట్ చేయగలము. తర్వాత కస్టమర్ ఇన్ కేసు ఒక 5-6 బ్లౌజెస్ ఒక కస్టమర్ తీసుకొచ్చారు అనుకోండి, కస్టమరు మాస్టర్ కట్ చేస్తారు, స్టిచ్ చేసేస్తారు, మీకు దాని గురించి ఏమీ తెలీదు. మెజర్మెంట్ ఏదో తీసుకున్నారు, వచ్చిన కస్టమర్ దగ్గర మాస్టర్కి ఇచ్చేస్తారు, మాస్టర్ కట్ చేసేస్తారు, స్టిచ్చింగ్ పర్సన్ స్టిచ్చింగ్ చేసేస్తారు. ఇప్పుడు కస్టమర్ వస్తారు, వేసుకొని చూస్తారు, దాని అవుట్ఫిట్ వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే షోల్డర్ డ్రాప్ అవ్వడం, హ్యాండ్స్ లూజ్ ఉండడం, ఆర్మ్ రౌండ్ లూజ్ ఉండడం అవన్నీ ఉంటాయి. సో మీకు అవన్నీ తెలిసి ఉండాలి బేసిక్. కస్టమర్ వేసి చూసుకొని నాకు ఇక్కడ ప్రాబ్లం ఉందని చెప్పగానే మీరు వెంటనే అక్కడ ప్రాబ్లం ఏంటి అన్నది మీరు ఎస్టిమేషన్ చేసి మాస్టర్కి చెప్పాలి. మీరు ఈ పొరపాటు ఎందుకు చేశారు, ఇలా చేయడం వల్ల బ్లౌజ్ ఇలా అయిపోయిందని చెప్పగలగాలి. ఇంకొకటి, ఆ కస్టమర్ వేసుకొని చూసాక సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, కొంతమంది కస్టమర్స్ ఈ బొటిక్లో సరిగా స్టిచ్ చేయట్లేదు అని చెప్పేసి వెళ్ళిపోతారు, దానివల్ల బ్యాడ్ పబ్లిసిటీ ఒకటి అవుతుంది. సెకండ్ వన్, కొంతమంది అంటారు మాకు ఈ బ్లౌజెస్ వద్దు, మాకు క్లాత్ మీరే తెచ్చి మళ్ళీ స్టిచ్ చేపియండి, నాకు వద్దు అని చెప్పిపోతారు. అప్పుడు టోటల్ లాస్ట్, స్టిచ్చింగ్ ఛార్జ్ లాస్ట్, మళ్ళీ ఫ్యాబ్రిక్ ప్రైస్ కూడా మనమే ఓన్గా మనీ పెట్టుకొని తేవాలి కదా. సో ఇది కూడా మనకి లాస్ అయిపోతుంది. సో ఇలాంటి లాసెస్ కూడా ఉంటాయి. ఇంకా ఏ కస్టమర్ వచ్చినా మీరు నవ్వుతూనే మలకరించాలి. ఇప్పుడు కస్టమర్ నేను చెప్పాను కదా 5-6 బ్లౌజెస్ పాడైపోయాయి అనుకోండి, వాళ్ళేం ఊరుకోరు కదా, ముఖాన చెడబడ తిట్టేస్తారు. తిట్టినప్పుడు కూడా మీరు రివర్స్ అయితే తిట్టారనుకోండి, ఇంకా అంతే ఫ్లాప్, మీ బొటిక్ క్లోజ్ చేసుకోవాలి. మీరు నవ్వుతూనే ఉండాలి. మీ టైం మీది కాదు. వన్స్ మీరు బొటిక్ పెట్టాక మీ టైం మీది కాదు, మీకు సరిగా నిద్ర ఉండదు, మీకు టైంకి ఫుడ్ ఉండదు, ఏమి ఉండదు. వర్కర్స్కి టైం టు టైం వాళ్ళు టైంకి వస్తారు, చేస్తారు, మళ్ళీ వాళ్ళ బ్రేక్ టైంకి వెళ్ళిపోతారు, మళ్ళీ వాళ్ళు టైంకి వస్తారు. కానీ మీది అలా కాదు, మీరు అక్కడే ఉండాలి. వన్స్ 10-10:30కి షాప్ ఓపెన్ చేశారంటే ఈవినింగ్ 8 to 9 వరకు మీరు 90% అవైలబుల్లో ఉండాలి అక్కడే. అది ఎక్కడ ఉంటుంది కదా. మీరు ఏదైనా చేయాలనుకుంటే ఎక్కడికి పోలేరు, ఇంకా అక్కడే స్ట్రక్ అయిపోతారు. మీరు ఎక్కడ సిచ్యువేషన్లో బయట ఎక్కడికైనా వెళ్ళినా కంపల్సరీ ఫోన్ మీరే అటెండ్ చేయాలి, ఎందుకంటే అక్కడ మీ నెంబర్ ఇచ్చింటారు. సో మీరు ఏ పొజిషన్లో ఉన్నా అటెండ్ చేయాలి. ఇంకేస్ మీరు అటెండ్ చేయకపోతే వాళ్ళు తిట్టినను పేషెన్సీ ఉండాలి. ఇలాంటివన్నీ చూసుకొని చేయాలి. ఇన్కేసు మాస్టర్ ఉన్నారు, స్టిచ్చింగ్ పర్సన్ ఉన్నారు, వాళ్ళకి హెల్త్ ఇష్యూ బాగాలేదు, ఇన్కేస్ వాళ్ళు రారు 1 or 2 days, ఎందుకంటే వాళ్ళు వస్తారు, చేస్తారు, మనీకి వెళ్ళిపోతారు అంతే. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదు. కస్టమర్ వాళ్ళని అడగరు, నేను నీకు ఇచ్చాను కదా, నువ్వు ఈ టైంకి నాకు ఎందుకు ఇవ్వలేదని వాళ్ళని అడగరు. సో వాళ్ళకి హెల్త్ బాగాలేదు, మేము రామని చెప్పేస్తారు. ఇన్కేస్ కలకత్తా వాళ్ళైతే టు బి ఫ్రాంక్ చెప్పేస్తారు, నా హెల్త్ బాగాలేదు రాము అంతే. ఇంకా మనకు మాట్లాడే ఆప్షన్ ఉండదు, ఎందుకంటే వాళ్ళు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఏది మాట్లాడరు, ఓన్లీ బెంగాలీ తప్ప. సో మనం వాళ్ళతో ఆర్గ్యూ కూడా చేయలేము. సో అప్పుడు ఏం చేయాలి, ఆ రోజు నెక్స్ట్ డే డెలివరీ ఇచ్చే బ్లౌజెస్ మొత్తం ఆగిపోతాయి. సో అప్పుడు ఏం చేయాలి, మీరే దిగాలి రంగంలోకి, మీరే కట్ చేయాలి, మీరే స్టిచ్ చేయాలి. ఇంకా స్టిచ్చింగ్ పర్సన్ ఉంటే తను చేస్తుంది, మొత్తం అంతా మీరే ఎఫర్ట్ చేసి స్టిచ్ చేసి నెక్స్ట్ డే వాళ్ళకి ఇవ్వాలి. ఇన్కేస్ మనకి ఏమీ రాకుండా మనం బొట్టికి పెట్టేస్తాం అనుకోండి, అప్పుడు ఏంటి, ఇప్పుడు ఆ 2 daysలో మనకి ఏ వర్కరు దొరకరు, మనం బయట ఇవ్వడానికి ఉండదు. ఎందుకంటే మన మాస్టర్ ఒక ఫిట్టింగ్ చేస్తూ ఉంటారు, అదే ఫిట్టింగ్ ఆ కస్టమర్కి ఇష్టం ఉంటుంది. మనం బయటకు చేస్తే అది ఫిట్టింగ్ పోయిందనుకో నెక్స్ట్ టైం రారు వాళ్ళు. ఇది కంపల్సరీ. 1st to 2nd month ప్రాఫిట్స్ చాలా బాగా వచ్చాయి అనుకోండి, ఇంకా 3rd month డల్ అవ్వద్ది. డల్ అయ్యింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు, అప్పుడు మీరే మళ్ళీ పికప్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్లో పెట్టినప్పుడు కొంచెం ఆఫర్ ఇస్తాము, ఏదో ఉంటుంది, వస్తుంది, గట్టి కిక్ అవుతుంది. ఇంకేస్ 3rd month రాలేదనుకోండి, 4th monthకి మీరు ఇంకా మీ బుర్ర బద్దలు కట్టుకొని మళ్ళీ కస్టమర్స్ వచ్చేలాగా ఏం చేయాలి అని మీరే ఆలోచించాలి. ఇలా కొత్తగా బొటిక్ పెట్టే వాళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా ఆలోచించి చేయండి. దీంట్లో లాస్ ఉంటుందా అంటే లాస్ ఉండదండి,
అది టు బి ఫ్రాంక్ చెప్పగలను, లాస్ ఉండదు. కాకపోతే కస్టమర్ని ఎలా మెయింటైన్ చేయాలనేది మాత్రం కంపల్సరీ వచ్చి ఉండాలి. ఫస్ట్ బొటిక్ పెట్టాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ ప్రాక్టీస్ చేయాల్సింది స్మైల్. 24/7 మన ఫేస్లో స్మైల్ ఎలా వస్తుంది అన్నది ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత ఆటోమేటిక్గా కిక్ అవుద్ది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఇంకా మీకు నాకైతే బొటిక్ గురించి ఇంతవరకే తెలుసు. ఇంకా మీకు ఏదన్నా కావాలి అంటే నా ఫ్రెండ్ ఉన్నారు చింతల్లో, తను బొటిక్ రన్ చేస్తారు. నేను ఇంకా తన దగ్గర ఇంకా కొన్ని తీసుకొని మీకు చెప్పగలను నేను. మరియు ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ. నా వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. 75% చూస్తున్నారు నా వీడియోస్ నేను పెట్టిన తర్వాత. కాకపోతే ఎవరు లైక్లు కొట్టట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. సైలెంట్ చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుద్ది కదా. మన బుజ్జి చిన్న ఛానల్ని పెద్దగా మీరే చేయాలి. థ్యాంక్ యూ.